నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎన్నికలు ముగిశాయి. ప్రచార రథాల హోరు ఆగిపోయింది. నాయకులు అలసట నుంచి సేద తీరుతున్నారు. గత కొన్ని వారాలుగా పలకరించిన నాయకులు ఇప్పుడు కనిపించరు. పరీక్షలు అయ్యాక టీచర్లకి, విద్యార్థులకి ఎలాంటి గ్యాప్ వస్తుందో అలాంటి గ్యాప్ ఇది. అయితే సెలవులయ్యి స్కూళ్ళు తెరుచుకోగానే టీచర్లకి, విద్యార్థులకి మధ్య ఆ గ్యాప్ పోతుంది. మహా అయితే 2 నెలల గ్యాప్ అంతే. కానీ ఈ నాయకులకి, ప్రజలకి మధ్యన ఈ రోజు నుంచి మొదలైన గ్యాప్ మరో 5 ఏళ్ళు కొనసాగుతుంది. మళ్ళీ వాళ్ళు ప్రజల వీధుల్లోకి వచ్చేది, రోడ్లు ఊడ్చేది, డ్యాన్సులు వేసేది, దండాలు పెట్టేది, ముద్దులు పెట్టేది 5 ఏళ్ల తర్వాతే. మరి ఆ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకునే ముందు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి 30 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు. మంది మార్బలాన్ని పోషించడానికి, వాహనాల్లో ఇంధనానికి, ఫ్లెక్సీలకి, ప్రచార సామగ్రికి పెట్టిన ఖర్చుతో పాటు ఓటర్లకు పంచిన లెక్క కూడా ఇందులో ఉంది. మరి ఆ ఖర్చును రాబట్టుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు చాలా మంది సమాధానం చెప్పడానికి రెడీ అయిపోతారు. కానీ అసలు ముందు ఖర్చు చేయడానికి అంత డబ్బు వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆలోచించరు. సొంత డబ్బును బయటకు తీసి ఖర్చు పెట్టుకునే అభ్యర్థులు తక్కువ. వేల కోట్ల ఆస్తులున్న వాళ్ళు తప్ప తక్కిన వాళ్లంతా విరాళాల రూపంలో సేకరిస్తారు. తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలో, వ్యాపారులో తలో చేయి వేయటం సహజం. ఏ పార్టీ పదవిలోకి వస్తుందో తెలియదు కనుక స్థానిక నాయకుడితో సంబంధాలు బాగుండాలని ముందుగానే ఎంతో కొంత ఇవ్వచూపుతారు, ఇస్తారు. ఆ రకంగా పోగైన సొమ్మే ఎక్కువగా ఎన్నికలకు వాడుతుంటారు. ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం ఎంపీ అభ్యర్థి 95 లక్షలకు, ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. అయితే ఆ సొమ్ముతో ఏ పని జరగదని అందరికీ తెలుసు. అందుకే ఎన్నికల వేళ లెక్కంతా క్యాష్ రూపంలోనే చెలామణి అవుతుంది. ఎక్కడా లేని బ్లాక్ మనీ బయటకొస్తుంది. అలాగే అభ్యర్థి అకౌంట్లోంచి కాకుండా అతని తరపున ఖర్చు పెట్టే ధనిక స్వాములైన అభిమానులు కూడా ఉంటారు. వీరిలో ఇలా విరాళాలు ఇచ్చిన వాళ్లలో చాలా మంది తిరిగి ఆ నాయకుడి నుంచి ఏదో పొందాలని ఆశించి ఇవ్వరు. మరెందుకు ఇస్తారు అంటే కనీసం ఇబ్బందులు పెట్టకుండా ఉంటాడని. కనుక ఖర్చు పెట్టిన మొత్తాన్ని వెనక్కి సంపాదించాల్సిన టెన్షన్ అందరి ఎమ్మెల్యేలకి ఉండదు. ఫండ్స్ పూలింగ్ తెలియకో, పూలైన ఫండ్స్ సరిపోకో, సొంత స్థలాలు, ఆస్తులో అమ్మి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వాళ్ళకి రికవర్ చేసుకునే ప్రెజర్ ఉంటుంది. అయితే రికవరీతో సంబంధం లేకుండా గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి డబ్బు అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేగా అందుకునే జీతంతో రాజకీయం నడపాలంటే కష్టం. అంతటి టంగుటూరి ప్రకాశం పంతులు స్థాయి నాయకులు ఇప్పుడు లేరు కనుక ఆ కేటగిరీ గురించి అసలు ఇక్కడ ప్రస్తావించడం అనవసరం. ఈ రోజుల్లో గెలిచిన ఏ అభ్యర్థికైనా డబ్బు సంపాదించుకోవాలని ఉంటుంది. తోటి ఎమ్మెల్యేలు ఎలా వెనకేస్తున్నారో చూస్తూ ఆ స్థాయిని అందుకోవాలని ఉంటుంది. మరి సంపాదించడం ఎలా? గతంలో శాండ్ కాంట్రాక్టులుండేవి, మద్యం వ్యాపారులుండేవి, మైనింగ్ ఉండేది, రోడ్లు వేయటం వగైరా సివిల్ కాంట్రాక్టులుండేవి. ఇలా ఏదో రకంగా ఎమ్మెల్యేలు దండిగా కోట్లు సంపాదించుకునేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో గత 5 ఏళ్లుగా పైన చెప్పుకున్నవన్నీ ప్రభుత్వ పరం అయి కూర్చున్నాయి. వీటిల్లో వేళ్లు పెట్టడానికి గెలిచిన ఎమ్మెల్యేలకు కుదరలేదు. సివిల్ కాంట్రాక్టులు కూడా కార్పొరేట్ కంపెనీలకు పోతున్నాయి. గతంలోనూ గత 5 ఏళ్లుగా ఉన్న ఒక లొసుగు ఏమిటంటే భూములు. ప్రభుత్వ భూముల్ని సొంతం చేసుకోవటం అనే అవకాశాన్ని మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు వాడుకుంటూ వస్తున్నారు అక్కడక్కడ. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఇక శాశ్వతంగా అన్ని రకాల కబ్జాలను ఆపే ప్రయత్నం జరుగుతోంది. అది వేరే సంగతి. ఇక ఎమ్మెల్యేలకి సంపాదించుకోవడానికి మిగిలిన మార్గాలు 2. ఆల్రెడీ ఆ పనులు చేస్తున్నారు కూడా. ఒకటి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగే ప్రతి ఆస్తి లావాదేవీల్లోనూ కొంత శాతం కమిషన్. రెండవది, పోలీసు కేసుల్లో అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్స్లో వచ్చే దాంట్లో వాటా. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో 10 ఎకరాల ల్యాండ్ కొనాలని ఏ వ్యాపారైనా వెళ్తే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పర్మిషన్ కావాలంటున్నారు అధికారులు. అంటే ఆ ల్యాండ్ వాల్యూలో కొంత శాతం ముడుపులు ఇవ్వాలన్నమాట. లేకపోతే పని ముందుకు నడవదు. ఇది పరిస్థితి. అయితే ఈ తరహా లంచాలు ప్రజలకు నొప్పి తెలియకుండా తీసుకుంటున్నారని వినికిడి. ఉదాహరణకు ₹1,00,00,000 ప్రాపర్టీ అమ్మినప్పుడు 10,000 రూపాయల కమిషన్ అన్నమాట. లంచం ఎంత ఇచ్చినా లంచమే, ఎంత తీసుకున్నా తప్పే. అయితే మరీ రక్తం పిండినట్టు వసూలు చేయకుండా ఒక చిన్న మొత్తాన్ని తీసుకుంటూ కొద్ది కొద్దిగా వెనకేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆ మధ్యన చంద్రబాబు అరెస్ట్ అయిన విషయంలో యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంటే కొంత మొత్తం వరకు లంచం తీసుకున్నా అది నేరం కింద పరిగణించకూడదు అని ఆయన సలహా. ఇది అలాంటిదే అనుకోవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతే ఇక స్థానిక నాయకులకు ఈ అవకాశం కూడా ఉండదు. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియను కూడా ప్రవేశపెట్టాలని కేంద్ర స్థాయిలో డిస్కషన్స్ అవుతున్నాయని ఏడాది క్రితం వినిపించింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఏ ఓటర్కైనా ఏ ల్యాండ్ సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లమని అధికారులు చెప్తారు. ఆ ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేసి కమిషన్ అడుగుతాడు. ఇదెక్కడి అన్యాయం అని అరిస్తే న్యాయం కాదు. ఎందుకంటే
అభ్యర్థుల ఆఫీసుల వద్ద తమకు ఓటుకింతని డబ్బు అందలేదని గొడవ చేసిన ఓటర్లున్నారు. ఓటుకి డబ్బును ఒక్కరోజు లంచంగా తీసుకున్నందుకు 5 ఏళ్ల పాటు ఆ గెలిచిన వ్యక్తికి కమిషన్లు గుంజే నైతిక హక్కుని ఇచ్చినట్టే. 81% ఓటింగ్ నమోదయ్యిందంటే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లోనూ రైళ్లలోనూ వచ్చిన ఓటర్లు ఎందరో. దానికి ముఖ్య కారణం కులాభిమానం, రాజకీయ చైతన్యం, సరదా, బాధ్యతలతో పాటు ఆంధ్రాలో వెలువలా పంచిన డబ్బు కూడా. అందరూ కాదు కానీ అధిక సంఖ్యాకులు ఓటు కోసం ఇస్తున్న డబ్బు కోసం 2 రోజుల ముందు నుంచే వారి ప్రాంతాలకు చేరుకున్నారు, డబ్బు తీసుకున్నారు, ఓట్లేశారు. గెలిచాక డబ్బు గుంజవచ్చనే ధైర్యాన్ని ఆ అభ్యర్థులకి ఇచ్చి వచ్చారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.